హాయ్ హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోతుంది బల్కంపేట ఎల్లమ్మ తల్లివారి దేవస్థానం. ఇది హైదరాబాద్లోనే బల్కంపేటలో ఉంటుంది. ఇది కేవలం హైదరాబాద్ వాళ్ళకి మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ వాళ్ళకి చాలా చాలా పవిత్రమైన గుడి. మనం చూసేద్దామా? ఆసరు కట్ట మీది అమ్మి కట్టమైతినే నీ ఇంటి ముంగట నే సుట్టమైతినే ఆ ముల్లో కాలేలే ఆ ముత్యాలమ్మనే నన్ను శరణన్నోళ్ళకి నేను శరతులెత్తునే. ఇది ఈ గుడి ప్రాంగణ ప్రాంతం. ఇక్కడ మీకు పూజకు సంబంధించినవి కానీ, లేకపోతే అమ్మవారికి సమర్పించడానికి సంబంధించినవి కానీ మొదలైనవి ఏవి కావాలన్నా ఇక్కడ అన్నీ మీకు దొరుకుతాయి. మీరు చూస్తున్నారు కదా, ఇది గుడి ముందు ఎంట్రన్స్ దగ్గర అన్నమాట. మనమేం విఐపి కాదండి, మనం కూడా అందరిలాగానే. సో మనం లోపలికి వెళ్ళాలంటే ఈ క్యూ పద్ధతిని పాటించాల్సిందే. అండ్ ఈరోజు మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది. చూస్తున్నారు కదండి భక్తుల్ని, చాలా అంటే చాలా మంది ఉన్నారు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి మినిమం గంట సేపైనా పడుతుంది దర్శనానికి. అండ్ ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే, ఇక్కడ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి విగ్రహాన్ని ఎవరూ చేయలేదు, ఎవరూ చెక్కలేదు. సాక్షాత్తు అమ్మవారే 500 సంవత్సరాల క్రితం తనంతట తానే వెలిసిన స్థలం ఇది. అందుకే ఈ గుడిని స్వయంభూ అని కూడా అంటారు. అన్ని దేవాలయాల్లో కాకుండా ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం గ్రౌండ్ లెవెల్కి కిందగా ఉంటుంది. అది ఆ తల్లి మాతృప్రేమకి, వినయానికి నిదర్శనం. అక్కడ మీరు చూస్తున్నారు కదా, భక్తులందరూ మెట్లు దిగి కిందకి వెళ్తున్నారు అమ్మవారి దర్శనానికి. ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే, 500 సంవత్సరాల క్రితం అమ్మవారి ఇక్కడ వెలిసినప్పుడు ఆ విగ్రహాన్ని పైకి తేవాలని చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ అవేమీ ఫలించలేదంట. అమ్మవారి విగ్రహం అలాగే కిందనే ఉండిపోయింది. అలా ప్రయత్నాలు జరిగాయని చెప్పడానికి ఆధారాలు ఏం లేవండి, ఇక్కడ అందరు చెప్పుకునే మాటలు అంతే. నేను మీకు చెప్తున్నాను. ఇదేనండి అమ్మవారి గర్భగుడి. ఎందుకో తెలియదు కానీ ఇక్కడ ఉన్నంతసేపు చాలా కొత్తగా అనిపించింది. ఒక డివైన్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. అండ్ అక్కడ ముందు పూజారి వాళ్ళు అయితే ఫోటోలు, సెల్ఫీలు తీయొద్దు అంటున్నారు, కానీ మీ అందరికీ చూపించడానికి అయితే ఏదోలా తీసేస్తున్నా. ఇక్కడ భక్తులందరూ అమ్మవారికి నైవేద్యంగా తాటికలను సమర్పించుకుంటారు. అండ్ మట్టి కుండలను వేపాకులతో అలంకరించి బోనాలు చేసి తీసుకొస్తారు. ఇక్కడ గోడల మీద మీరు చూస్తున్నట్టయితే చాలా దేవతల ప్రతిమలు ఉన్నాయి. 1 by 1 మీరు చూడొచ్చు. ఈ ఫోటో చూడండి, ఎల్లమ్మ తల్లిది. రైట్ సైడ్లో ఉన్నది జమదగ్ని మహర్షి, అండ్ లెఫ్ట్ సైడ్లో పరశురాముడు, ఎల్లమ్మ తల్లి పుత్రుడు. ఒకసారి జమదగ్ని మహర్షికి రేణుకెల్లమ్మ తల్లి మీద ఆవేశం వచ్చి తన శిరస్సును ఖండించమని పుత్రులకి చెప్తాడు. ఆ పుత్రులలో ఎవరు ఒప్పుకోరు, ఒక పరశురాముడు తప్ప. అలా వెళ్ళి రేణుకెల్లమ్మ తల్లి శిరస్సుని ఖండించి వస్తాడు. అప్పుడు జమదగ్ని మహర్షి సంతోషించి, నీకేం వరం కావాలో కోరుకో అని కొడుకుని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు, తండ్రి, నా తల్లి మళ్ళీ నాకు ప్రాణాలతో కావాలి అని అడుగుతాడు. ఆశ్చర్యపోయిన జమదగ్ని మహర్షి మళ్ళీ రేణుకెల్లమ్మ తల్లికి ప్రాణాలు పోస్తాడు. అదండి ఈ గుడి గురించి. మీకు కూడా వీలున్నప్పుడు తప్పకుండా వచ్చి గుడిని సందర్శించుకోండి. మీకు ఏం కోరికలు ఉన్నా అమ్మవారితో చెప్పుకోండి, తప్పకుండా నెరవేరుతాయి.